హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కలుపుతున్నానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాటి వీడియోలో అయితే మంచి టమాటా రసంతో అయితే వచ్చేసానండి. పప్పుతో రసం అండి, టమాటా పప్పు రసము చాలా బాగుంటుంది. మన కర్రీస్ ఎన్నున్నా మనకి రసంతో తింటే ఫుల్ఫిల్గా ఉంటుంది కదండి. అలాంటి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కదా. రసం అయితే ఒక మెతుకు ఎక్కువగానే తింటారు, అంత కమ్మగా ఉంటుంది. సరేనండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఎందుకంటే నేను టమాటాలు తీసుకున్నానండి. ఒక 6 టమాటాలు తీసుకున్నాను. ఎర్రగా ఉండేటివి తీసుకున్నానండి, బాగుంటుంది ఎర్రగా ఉండేటివి అయితే. ఇదిగోండి చింతపండు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకొని జ్యూస్ తీసి పెట్టేసుకున్నాను నానబెట్టి. ఇది కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. ఇవన్నీ మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనకు తొందరగా అయిపోతుంది. ఇదిగోండి కందిపప్పు నేను ఉడకబెట్టేసుకొని ఎనిపేసి పెట్టేసుకున్నాను. ఒక 50 గ్రాములు ఉంటుందండి కందిపప్పు. ఇవన్నీ రెడీగా పెట్టుకొని దీంట్లో చారు మసాలా అండి. ఇదిగోండి ఎండుమిర్చి, తెల్లగడ్డ, మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. సరేనండి, ఇవే కాదండి మనం టమాటాలు కూడా, ఈ టమాటాలు అన్నీ ఉన్నాయి కదా, కట్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి. వీలైనంత మెత్తగా ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కూడా మిక్సీలో పట్టేసుకొని నేను ఏం చేయాలనేది ప్రొసీజర్ చూపిస్తాను. ఈ వీడియో కానీ మీరు చూస్తే నచ్చితే మీకు మన లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. స్టవ్ అంటించేసి ముందుగా ఒక బాణలు అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఒక చిన్న గరిటెతో ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఒక 3 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నానండి. ఇలా తుంచి వేసుకోండి. తుంచి వేసుకొని బాగా వేసుకుందాం ఎండుమిర్చిని. కొద్దిగా కొంచెం మాడిన కలర్ రావాలండి, అప్పుడే మనకి రసం టేస్ట్ బాగుంటాయి. ఎండుమిర్చి వేగిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేగనిద్దాం. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం చూడండి మిక్సీ పట్టుకున్నాం కదా, మన జీలకర్ర, మిరియాలు, ధనియాలన్నీ అవైతే వేసేసుకున్నాం. వేసుకొని 1 నిమిషం వేయించుకుందామండి. ఇప్పుడు వేగింది కదండి. ఇప్పుడు మనం ఇంగ వేసుకుందాం. ఇంగ పొడి వేసానండి నేను. మీ దగ్గర అదే గడ్డైనా ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు మనం టమాటా ఇదిగోండి ప్యూరీ పట్టి పెట్టుకున్నానండి నేను. వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. కారండి ఒకసారి బాగా కలిపేసుకున్నాం. ఇది కొంచెం ఇదిగో ఇప్పుడు ఈ టమాటా పేస్ట్లోనే మనం చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాం. వేసేసుకొని పసుపు, నేను దీంట్లో కారం వేయట్లేదండి, ఎందుకంటే నేను ఇది పొడి పట్టుకున్నాను కదా, నేను జీలకర్ర అవి వాటిలో ఎండుమిర్చేసుకున్నాను, తిరగమాతలు ఎండుమిర్చేసుకున్నాను కాబట్టి ఇంకా అవసరం లేదు నాకు. పెద్ద కారం తినమండి మేము. మీకు కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మిరప్పొడి, కారపొడి అంటారు కదా, అది కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం బాగా ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే పచ్చి వేసాం కదా టమాటాలు, పచ్చి వాసన పోయేంతవరకు చింతపండు కానీ బాగా మనం ఉడకబెట్టుకోవాలి. మనకి ఎంత బాగా ఉడుకుతుందో ఇది టమాటాలు అంత బాగుంటాయండి ఈ పప్పుచారు. సరేనండి, మన ఛానల్లో చాలా ఉన్నాయండి కర్రీస్, స్వీట్స్ అన్నీ. వీలైతే ఛానల్ని చూడండి. మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఇది బాగా ఉడికిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, మనకి బాగా కొత్త ఉడికిపోయింది. మనకి టమాటాలోంచి పచ్చివాసన కూడా పోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఇదిగోండి పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి తగిన నీళ్లు పోసుకున్నామండి. పప్పు గిన్నెలో తిప్పుకొని ఇప్పుడు మనకి వాటరు ఎంత పడుతుందో చూసుకొని పప్పుచారులోకి అంత పోసుకోవాలండి. ఇంకా పడుతుంది నాకు, పోస్తాను. చూడండి, మళ్ళీ పోస్తున్నాను. నేను ఒక చెంబు పోసాను, ఇంకొక సగం చెంబు పోసానండి. ఇవ్వండి ఎత్తి పెట్టేసాను నేను. ఇంకో సగం చెంబు పోసాను. ఎందుకనంటే మనకి ఇది ఉడికేటప్పటికి పప్పు కదండి వేసింది, చిక్కబడుతుంది. అందుకని మనం పలసంగానే చేసుకోవాలి. మనకి తెల్లాలి కదా, తెల్లేలాగా చిక్కబడుతుంది.
ఇంకా చిక్కగానే అనిపిస్తుందండి నాకు. ఇది కూడా పోసేస్తున్నాను. పోసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇంతవరకు దీంట్లో ఉప్పు వేయలేదు కదండి, ఇప్పుడు వేసుకోవాలి. మనం దీనికి సరిపడా సాల్ట్ అయితే నేను వేస్తున్నానండి. వేసేసి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా తుంచి కడిగి పెట్టుకున్నానండి, ఇది కూడా వేసేసి ఇంకొక పొంగు రానిద్దాం. మనకి పప్పుచారు అయితే రెడీ అయిపోతుందండి. పొంగు రానిచ్చిన తర్వాత చూపిస్తాను. చూడండి మనకి టమాటా పప్పుచారు ఎంత బాగా తెలుతుందో చూసారా. చూడండి ఎంత బాగుంది రసం. ఇప్పుడు ఫైనల్గా ఏం వేసుకోవాలంటే నేను చెప్తాను. ఒక స్పూను చక్కెర, ఇది కానీ వేసుకున్నామంటే రసం టేస్టే మారిపోతుందండి. తప్పకుండా వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి. కానీ ఈ చక్కెర అనేది వేస్తే టమాటా రసం టేస్టే సూపర్గా ఉంటుందండి. ఒక్క ముద్ద తినేవాళ్ళు 10 ముద్దలు తింటారు, అంత బాగుంటుందండి టేస్టు. చక్కెర వేసాం కదా, ఒకసారి బాగా కలుపుకొని ఒక పొంగు రానిస్తే మనకి చక్కెర కూడా బాగా కరిగిపోతుంది. ఫైనల్గా మనకి రెడీ అయిపోయిందండి టమాటా పప్పు రసం, లేదా కట్టుడి చారు ఏదైనా అంటారండి. చూసారు కదా ఎట్టా ఉందో, సూపర్గా ఉంటుందండి. ముద్దకి ఎంత రుచిగా ఉంటుంది. రసమే అసలు గ్లాసులో పోసుకొని తాగేయాలన్నంత టేస్ట్ ఉంటాయి. సరేనండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇవాటి వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.